ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయిన తర్వాత ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. సామాజిక సమీకరణాలు మారిపోయాయి. ఏదైతే వైసీపీ పార్టీ, అదేవిధంగా టీడీపీ పార్టీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీగా ఉన్నటువంటి రాజకీయంలో మూడో పార్టీగా జనసేన కూడా వచ్చి చేరింది. 2014లో మొదలైనటువంటి ప్రస్థానం ఇప్పటికి సక్సెస్ఫుల్గా కలిసి గడిచిన 12 ఏళ్లుగా ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా ప్రముఖమైంది. 2014లో మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ ఒక ఉరుములేని పిడుగులాగా ఆల్ ఆఫ్ ఏ సడన్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ బయటికి రావడం, హైదరాబాద్లో నోవాటల్లో ఒక పెద్ద సభ పెట్టడం, రాజకీయాల్లోకి వస్తున్నా అని చెప్పడం, జగన్మోహన్ రెడ్డిని ఏకి పారేయడం, తర్వాత బీజేపీకి టీడీపీకి సపోర్ట్ చేయడం, ఆయన పోటీ చేయకుండా ఉండటం, ఆయన సర్దుకోవటం, కూటమిని గెలిపించడం, అధికారంలోకి తీసుకురావటం, నా ఓట్ షేర్ కూడా ఉందని చెప్పుకోవడం, 2014, 15, 16 వరకు బాగానే ఉన్నటువంటి పరిణామాలు 17 నుంచి కొంత మారాయి. ఆయన చంద్రబాబు నాయుడుపై, లోకేష్పై, అదేవిధంగా బీజేపీ గవర్నమెంట్పై ఎదురు తిరగడం, తర్వాత పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పటం, తర్వాత మళ్ళీ కూటమి నుంచి బయటకు రావడం, 2019 ఎలక్షన్స్లో విడివిడిగా పోటీ చేయడం, డిపాజిట్లు పోగొట్టుకోవడం, చివరికి పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా ఓడిపోవడం, ఇదంతా చరిత్ర. సో చరిత్ర జరిసినప్పుడే తప్పులు నేర్చుకుంటాం కాబట్టి 2019 నుంచి 24 వరకు అనేక తప్పులు చేసిన పవన్ కళ్యాణ్ 2024 ఎలక్షన్స్కు ముందు మళ్ళీ కూటమిగా ముందుకు రావటం, టీడీపీ బీజేపీతో కలవటం, జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను, ఓటు చీలనివ్వను అని భీషణమైనటువంటి ప్రతిజ్ఞలు చేయడం, అనుకున్న విధంగానే 100% స్ట్రైక్ రేట్తో 21 అసెంబ్లీ స్థానాలను తీసుకోవటం, ఆ 21 అసెంబ్లీ స్థానాలను తన వాళ్ళని గెలిపించుకోవటం, ఇవన్నీ కూడా జరిగింది. మనం చూసాం. ఎంత చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే మరి 2029 ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. మరొక వైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల వరకు కూటమి కొనసాగుతుంది. ఎవరైతే పెద్దగా ఉన్నారో ఆయన నాయకత్వం వహిస్తారని చెప్తున్నారు. ఇప్పటి రోజున చంద్రబాబు నాయుడు అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వం వహిస్తానంటున్నాడు. రేపటి రోజున చిన్నబాబు గారు వస్తే మరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. నిన్నటికి నిన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే 2024 ఫార్ములా ఉండదు, మళ్ళీ ఇది కొత్త ఫార్ములా ఉంటుందని నాదెండ్ల మనోహర్ ప్రకటించడం. నాదెండ్ల మనోహర్ మాట అంటే పవన్ కళ్యాణ్ మాటే. 2024లో 85-15 ఈ రేషియోలో పంచుకున్నటువంటి సీట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 2026లో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచుకోము. మాకంటూ సపరేట్ ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా ప్రకారమే ముందుకెళ్తాం, ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఉంటుందని చెప్పుకోవడం, ఇదంతా కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే రాబోయే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడు మనకి కీలకంగా మారింది. ఇందులో 5 అంశాలు దాగా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ చరిష్మా. 2019లో పవన్ కళ్యాణ్ చరిష్మా వేరు, 24 వేరు, రేపు 29కి వేరు. ఎందుకు వేరుగా ఉంటుంది అంటే 2024 వరకు పవన్ కళ్యాణ్ ఏ రకమైనటువంటి అధికారిక రాజ్యాంగ పదవుల్లో లేరు. 2024 ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఆయనకి రాజ్యాంగం కల్పించినట్టుగా ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ఇప్పుడు కీలకమైన మంత్రి, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇది రేపటి రోజున పాతగా మారేటువంటి అవకాశం ఉంది. 2029కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ని చూశారు కాబట్టి ఆ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ప్రజలు కానీ ఆయన అభిమానులు కానీ ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 కాపుల పాత్ర. 2024 వరకు కాపులు అటు ఇటు ఉన్నటువంటి పరిణామాలు చూసినప్పటికీ 2024 ఎన్నికల్లో కాపులందరూ కూడా గంపగుత్తగా ఏదైతే ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి కాపులందరూ కూడా పవన్ కళ్యాణ్ వెంట ర్యాలీ అయ్యారు. పవన్తోనే ఉంటామని స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. అందువల్లే రాయలసీమలో కూడా ఆయన రైల్వే కోడూరు లాంటి నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నారంటే ఆషామాషిగా జరగలేదు. కాపులు నిలబడ్డారు. మరి రేపటి 2029 ఎన్నికల్లో కాపులు నిలబడతారా, లేకపోతే కాపులు ఏమైనా చీలుకొస్తుందా? టీడీపీ బీజేపీ పార్టీలో పొత్తున్నప్పటికీ లో లెవెల్లో కింద స్థాయిలో ఏదన్నా అభిప్రాయ భేదాలు ఉంటాయా తెలుస్తుంది. మూడవది వచ్చేసరికి కింద స్థాయిలో ఉన్నటువంటి టీడీపీ వర్గంతో విభేదాలు. పై స్థాయిలో చంద్రబాబు నాయుడుతోనూ, అదేవిధంగా లోకేష్తోనూ, బీజేపీతోనూ రాసుకు పూసుకు తిరుగుతున్నా కానీ కింది స్థాయిలోకి వచ్చేసరికి లోకల్ లీడర్స్లో కాపు కమ్మ అనేటువంటి భేదాలు ఎప్పటి నుంచో ఉంటాయి. అవి ఉంటాయి సహజంగానే, సామాజిక వర్గాలకు సంబంధించిన భేదాలు రాజకీయాల్లో. మాకు కావాలంటే మాకు కావాలి పదవులు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఏదైతే మన వరకు కోఆపరేషన్ పదవులు కానివ్వండి,
కార్పొరేషన్లు కానివ్వండి, కీలకమైనటువంటి పదవుల్లో మమ్మల్ని తొక్కేశారు, మాకు రావాల్సిన పదవులు రావట్లేదని ఇప్పటికే జనసేన వాళ్ళు చెప్తూ ఉంటారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అవి బహిర్గతమయ్యేటువంటి అవకాశం ఉంది. మనం ఫ్రెండ్లీ కాంటెస్ట్ చూడబోతున్నాము. సో లోకలోకలు ఏదైనా ఉంటే రేపటి రోజున బయటపడేటువంటి అవకాశం ఉంది. 4, 2029 ఎన్నికల్లో గెలిస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారా? ఇది చాలా కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కాపులు భావిస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణే ముఖ్యమంత్రిగా చూడాలని కాపులంతా కోరుకుంటున్నారు. రేపటి రోజున బీహార్ ఫార్ములాను కనుక అప్లై చేసి బీహార్లో నితీష్ కుమార్ను 2026 ఎన్నికల్లో గెలిపించుకున్న తర్వాత బీజేపీ సైడ్ లైన్ చేసి ఆయన తీసుకెళ్లి సెంట్రల్కి ఇచ్చేసేసి రాజ్యసభ ఎంపీగా చేసి ఇప్పుడు ఏదైతే సామ్రాట్ చౌదరిని బీహార్ ముఖ్యమంత్రిగా చేసిందో అదేవిధంగా రేపటి రోజున చంద్రబాబు నాయుడుని తప్పించి సెంట్రల్కి తీసుకెళ్ళి ఏ ఉపరాష్ట్రపతి పదవో రాష్ట్రపతి పదవో కట్టబెట్టొచ్చు, లోకేష్ బాబుని తీసుకెళ్ళి ముఖ్యమంత్రిని చేయొచ్చు అనేటువంటి ఊహాగానాలు స్పష్టంగా వెళ్తున్నాయి లో లెవెల్ క్యాడర్కి, లీడర్స్కి. ఇది తెలియకుండానే చాలా ఇంటర్నల్ సర్కిల్స్లో ప్రొజెక్ట్ చేయగలుగుతుంది వైసీపీ పార్టీ. సో ఇవన్నీ దాటుకొని కాపులందరూ కూడా ఈసారి యాక్సెప్ట్ చేయగలగాలి. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఏదో సీనియర్ పొలిటీషియన్గా కాపులు యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. కానీ నారా లోకేష్ ఆ ప్లేస్లోకి వస్తారు, ఆక్యుపై చేస్తారంటే మాత్రం, మళ్ళీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి పరిమితం అవుతాడు అంటే మాత్రం యాక్సెప్ట్ చేసే స్థితిలో లేరు. అలాంటి సందర్భంలో బీజేపీ చెప్పే ఫార్ములా 2 ఏంటంటే ఇద్దరిని తీసుకెళ్ళిపోవడం. పవన్ కళ్యాణ్తో పాటుగా చంద్రబాబు నాయుడును కూడా సెంట్రల్ క్యాబినెట్లో మినిస్టర్గా చేస్తుంది, లేకపోతే ఏదన్నా రాజ్యాంగ ఉన్నత పదవులను కట్టబెట్టి అక్కడ సెటిల్ చేయడం అనేటువంటి అవకాశం ఉంది. సో అప్పుడైనా కానీ నారా లోకేష్ని యాక్సెప్ట్ చేసేటువంటి సందర్భం ఉండకపోవచ్చు కాపుల్లో డెఫినెట్గా. అప్పుడు కొంత చీలుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక నెంబర్ 5 ఏదైతే చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్పై జరుగుతున్న సనాతన ప్రచారం, వ్యతిరేక ప్రచారం. పవన్ కళ్యాణ్ ఏదైతే తీసుకున్నటువంటి సనాతన టర్న్, దానివల్ల కొంతమేర లడ్డు విషయంలో అయితేనేమండి, కనకదుర్గమ్మ వారి మెట్లు కడగడం విషయంలో అయితే ఏదన్నా కానీ ఈయన సనాతన ధర్మాన్ని చాలా బుద్ధిగా ఒడిసి పట్టుకున్నాడు కాబట్టి దానివల్ల పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. దాన్ని సమర్థించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇంతకుముందు వరకు హోల్ హార్టెడ్గా సమర్థించే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కొంతమేర ఆగి ఇంకొక ఆల్టర్నేటివ్గా వెతుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు కొంత ఆయనకు వచ్చేటువంటి మార్జిన్ ఆఫ్ ద ఓట్స్ అయితే మాత్రం తగ్గేటువంటి అవకాశమే ఉంది. సో నెగిటివ్ ప్రచారం ఇప్పుడు చూసుకుంటే మనం రీసెంట్గా జరిగిన గాదే సాయికృష్ణ ఇష్యూలో కులాన్ని తీసుకురావటం, అదేవిధంగా ముద్రగడ పద్మనాభం విషయంలో కులాన్ని తీసుకురావటం, ఆయన తీవ్ర విమర్శలు చేయటం. ఎంతవరకు వెళ్ళిపోయాడంటే ముద్రగడ పద్మనాభం అప్పట్లోనే ఆయన గెలిస్తే నా పేరు మార్చుకుంటానన్నాడు. అన్ఫార్చునేట్లీ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఆయన పేరు మార్చుకోవడం ఆయన చూసాం. ఆయన ఇప్పుడు లేరనుకోండి, ఇది వేరే విషయం. కాకపోతే ఆయన చేసినటువంటి విపరీత ప్రచారం సో రీసెంట్గా జరుగుతున్నటువంటి అనేక రావణ్ కేసు విషయంలో కానివ్వండి, కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ బరస్ట్ అయిపోయి సంబంధం లేని వ్యాఖ్యలు చేయడం, దీని ద్వారా ఏమవుతుందంటే ఆయన మీద నెగిటివ్ ప్రచారం జనంలోకి వెళ్తుంది. సో ఇదంతా కూడా అన్నీ కలిసి కలగలిపి పొలిటికల్ చరిష్మాని పవన్ కళ్యాణ్ తగ్గించే విధంగా, పెంచే విధంగా అనండి కొంచెం కలగాపులగంగా ఉంది. ఒక మిక్స్డ్ రిజల్ట్స్ అయితే మాత్రం బయటకు వస్తాయి. 2024 ముందున్నటువంటి సింపతి అయితే పవన్ కళ్యాణ్లో ఇప్పుడు కంటిన్యూ అవ్వట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు, అధికారాన్ని చూస్తున్నారు, కొంత పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ చూసుకొని ఒక మిక్స్డ్ రిజల్ట్ అయితే జనం మధ్యలో ఉంది. మరి 2029కి వచ్చేసరికి ఆయన పాపులారిటీ డిగ్రేడ్ అవుతుందా, అప్గ్రేడ్ అవుతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలియపోతుంది. కాకపోతే ఈ మేజర్గా ఏదైతే ఈ 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయో, ఈ 5 ఫ్యాక్టర్స్ కూడా రేపటి రోజున కూటమి బలానికి పవన్ కళ్యాణ్ సైడ్ నుంచి ఇచ్చేటువంటి ఒక సమర్థనీయటువంటి అంశాలుగా మారబోయే అవకాశం ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే 2029 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీ ఫ్యాక్టర్ కాబోతున్నాడా? 2029 ఎన్నికల్లో సక్సెస్ ఫ్యాక్టర్ ఎలా అయ్యాడో, గేమ్ చేంజర్ ఎలా అయ్యాడో 2029లో కూడా పవన్ కళ్యాణ్ అదే విధంగా మారబోతున్నాడా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.